ఈ వేశ్యలకు రాజధానిగా మారిన ఈ అమరావతిని ఆ ఎక్కువ మంది సెక్స్ వర్కర్లు ఎక్కడున్నారంటే అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నారు. చింత సచ్చిన పులుపు సావలేదు వాళ్ళకి. ఈ యదవం మాట్లాడేటప్పుడు తన తల్లి ఒక ఆడపిల్లగా, తన భార్య ఒక ఆడదేగా, తన చెల్లి ఒక ఆడదేగా, తన కడుపులో పుట్టిన వాళ్ళు కూడా ఒక ఆడవాళ్లేగా. ఒక స్త్రీ అంటే గౌరవం లేని వాడికి ఈ రాష్ట్రంలో కూడా ఉంచకుండా చెయ్యాలా. అరే కృష్ణరాజు, నీకొకటే చెప్తున్నావు, ఈ మాట నువ్వు ఆంధ్ర రాష్ట్రంలో భారంగా క్షమాపణలు చెప్పబోతే ఇదే రాష్ట్రంలో తెలుగు మహిళలు గాని ఏ రకంగా చేస్తారని నీకు హెచ్చరిస్తున్నాం. మరి సాక్షి న్యూస్ పేపర్ గాని, సాక్షి టీవీ గాని నడుతుంది భారతీ రెడ్డి గారే కదా. ఆవిడికి జ్ఞానం ఉండాలి కదా. మీడియాలో ఎవరిని పిలుస్తున్నామో, ఎవరు ఎలా మాట్లాడుతున్నారు అనేది చూసుకోవాలి కదా. వాడికి మాట్లాడటం చేత కాదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక పేపర్ ఇస్తాడు. పోనీ ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా చక్కగా మాట్లాడతాడా? అసలు రాసి ఇచ్చినోడికి మాట్లాడటం రాదు, ఈ చదివేవాడికి మాట్లాడటం రాదు. నల్లగా బొగ్గు మొహం ఒకటి వేసుకుని ఆ కొమ్మినేని శ్రీనివాస్ ఒకడు, ఈ పేడ మొహం ఒకటి వేసుకుని కృష్ణరాజుని ఇద్దరిని కూర్చోబెట్టి ఈ పేడ మాటలు మాట్లాడమన్నారా అని చెప్తున్నారు. దున్నపోతులు అని అంటా కూడా మాకు సంస్కారం అడ్డొచ్చి అంటున్నాం కానీ దున్నపోతు మాటలు మాట్లాడొద్దు, పందుల్లాగా మాట్లాడొద్దు అని చెప్పి మేము చెప్తా ఉన్నాం. అంటే నీ పెళ్ళం వేసే, నీ కూతురు వేసే వాళ్ళ ముందు తిట్టుకొని అప్పుడు అమరావతి రైతుల్ని, అమరావతి మహిళల్ని తిట్టండి. మహిళల మీద ఇంతటి వ్యాఖ్యలు ఒక్కళ్ళ మీద కాదు, మొత్తం యావత్ మహిళల మీద వ్యాఖ్యలు చేసిన వాళ్ళ మీద వెంటనే చర్యలు తీసుకుని అరెస్ట్ చేయాలని, క్షమాపణ చెప్పించాలని కూడా మేము డిమాండ్ చేస్తాం.